ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బొత్స సత్యనారాయణ గారు మాత్రం తను ప్రమాణ స్వీకారం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పార్టీ గురించి, పార్టీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటికి వెళ్తారనే దాని మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే బొత్స సత్యనారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంటే కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రముఖంగా 7 పేర్లు వస్తున్నాయి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళ గురించి అడిగినప్పుడు నేను ఏమన్నా జ్యోతిష్యుడిని అన్నట్టుగా కొంత ఒక అసహనం వ్యక్తం చేసినట్టు అనిపిస్తుంది. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు తను సడన్గా? ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బొత్స సత్యనారాయణ సమాధానం, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీలిపోయిందని, ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 7 వేరే గ్రూప్ అంట కదా, 4 గ్రూప్ అంట కదా అన్న అడిగిన ప్రశ్నకు బొత్స సమాధానం కూడా బలం చేకూర్చింది. ఎట్లా? రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అంటే ఏంటి? జనరల్గా ఆయన ఇవాళ శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒక పోస్ట్ ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా లేదా ర్యాంక్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ ర్యాంకులో ఉన్న బొత్స సత్యనారాయణ అన్న మాట రాజకీయాల్లో ఏమైనా జరగచ్చంటే అతను విలేకరు అడిగిన ప్రశ్నలను అటెస్ట్ చేసినట్టుగా చూడాలి. అంటే 7 గ్రూప్ అయ్యారు అనేది వాస్తవమే. 11 మందిలో చీలిక వచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ పరిణామాలు ఏంటి? అసెంబ్లీకే పరిమితం అవుతుందా? ఆ చీలిక కౌన్సిల్ కూడా వస్తుందా? ఇక్కడ 7 చీలిపోయినప్పుడు మరి కౌన్సిల్లో కూడా చీలిక సంభవించే అవకాశం ఉంది. కౌన్సిల్లో ఇవాళ వాళ్ళదే బలం, కూటమి ప్రభుత్వానికి అక్కడ బలం తక్కువ, ఇక్కడ శాసన మండలిలో. అందుకే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అక్కడ అడ్డుకోవాలని ఇవాళ బొత్స సత్యనారాయణ అయితే సమర్థంగా అడ్డుకుంటాడని ఆ పోస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ 39 మాత్రం ఉంటారా? ఇక్కడ చీలినట్లే అక్కడ కూడా చీలితే ఇప్పటికే కౌన్సిల్లో నీకు అది ఒక కొలిమిగా మారింది, మండిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఏంటి? ఉడికిపోతున్నారు. మొన్న ఏం చేశాడు? ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు ఇవ్వకుండా ఈ ప్రధాన ప్రతిపక్ష నేత పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? లేళ్లప్పిరెడ్డికి ఇచ్చారు. సీనియర్ మోస్ట్ ఎవరు? ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఆయన లోక్సభలో చేశాడు, అసెంబ్లీలో చేశాడు, కౌన్సిల్లో చేశాడు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం, అంత సుదీర్ఘ అనుభవం. వైసీపీ మేనిఫెస్టోలు రాసింది ఆయనే, మేనిఫెస్టో కమిటీ మీకు తెలుసు, ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు. అలాంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్ని కాదని ఎవరికి ఇచ్చారు? లేళ్లప్పిరెడ్డికి ఇచ్చారు. లేళ్లప్పిరెడ్డి మీద ఏదో చెడ్డ పేరు, రౌడీ షీటరు, గుండా, అక్కడ ఉన్నటువంటి తగలబెట్టిన కేసు ఉంది కదా. ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా ఆ ధ్వంసం చేసిందంటే ఆయన కూడా నిందితుడని ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళిన పరిస్థితి. లేళ్లప్పిరెడ్డికి ఇచ్చిన పోస్ట్ పోనీ అదన్నా అతనికి ఉంచారా? అతన్ని మార్చి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? బొత్స సత్యనారాయణకి ఇచ్చారు. అదేమంటే అప్పిరెడ్డి త్యాగం చేశాడంటాడు. క్యాబినెట్ ర్యాంక్ త్యాగం చేస్తే వచ్చేదేంటో మనకు తెలుసు. ఇప్పుడు ఉమ్మారెడ్డి నీకు గరం గరం, ఇప్పుడు లేళ్లప్పిరెడ్డి కుత. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో వచ్చిన చీలిక నీకు దేని మీద పడుద్ది? కౌన్సిల్ మీద పడుతుంది. ఇప్పుడు అసలు ఉన్న 39 మందో 38 మందో సభ్యుల్లో కూడా 10-15 మంది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఎదిగిన వాళ్ళని తన పార్టీలోకి లాక్కున్నాడు. సరే, ఎమ్మెల్సీ చేశాడు. ఎవరు? ఈ పోతుల సునీత. ఆమె ఎవరు? ఇంతకుముందు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేసింది, 2-3 చోట్ల తెలుగుదేశం తరపున ఆమె కంటెస్ట్ చేసింది, చీరాల నుంచి కూడా. ఇప్పుడు మరి ఎమ్మెల్సీ ఆమె ఉంటుందా? లేకపోతే చంద్రగిరి యేసురత్నం అనే అతను గుంటూరు, అతను పోలీస్ ఆఫీసర్గా చేశాడు, ఆయన టీడీపీ ఫాలోయరు. ఇప్పుడు మన రామసుబ్బారెడ్డి, జమ్మల మడక, శివారెడ్డి గారి అబ్బాయి బాంబుల శివారెడ్డి కొడుకు రామసుబ్బారెడ్డి, తెలుగుదేశం వాళ్ళది. అసలు తెలుగుదేశంలో పుట్టారు, తెలుగుదేశంలో పెరిగారు, తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేశారు వాళ్ళంతా. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా కానీ నీకు ఈ లిస్టు చాంతాడంత అవుతుంది. జయమంగళ వెంకటరమణ, కైకలూరు, తెలుగుదేశం ఎమ్మెల్యే.
మళ్ళా వీళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేరిపోతే ఘర్ వాపసి, స్వగృహ ప్రవేశం అంటారు. అంటే కౌన్సిల్లో కూడా చీలిక సిద్ధంగా ఉంది. బొత్స సత్యనారాయణ కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు ఈ చీలికని ఆపలేరు. ఇవాళ ఎందుకు వాళ్ళు చీలిపోతున్నారు, ఎందుకు వీళ్ళు 7 గ్రూప్ కట్టారు అంటే, ఇది ఇక్కడతో ఆగుద్దా, అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంటుకు కూడా వెళ్ళుద్దా? ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఇదే ఫిగర్. రాజ్యసభలో 11 మంది ఉన్నారు. చక్కగా నీకు క్రికెట్ ఆడుకోవడానికి సరిపోయినంత గెలిపించారు. 11 మంది అక్కడ మరేం ఆడుతున్నారు ఎక్కడ, ఢిల్లీలో. ఇక్కడ ఈ 11 మంది ఆడంటరా నాయన అంటే వీళ్ళు 7 వేరు కుంపటి పెట్టుకుంటుంటే, అక్కడ 11 మందిలో కూడా ఆల్రెడీ 7 బయటకు బీజేపీతో టచ్లో ఉన్నారని అక్కడ మన తెలంగాణ ఆయన ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకపోతే ఆ బీడా మస్తాన్ రావు నెల్లూరు ఆయన కావచ్చు, తర్వాత అసలు పరిమళ నత్వాని, అసలు విజయసాయి రెడ్డే వెళ్ళిపోతాడన్న ప్రచారం ఏది, అసలు వీళ్ళందరికీ కూడా అతనే నాయకత్వం వహిస్తున్నాడు. ఎందుకంటే బీజేపీతో ఆయనకి బాగా లింక్స్ ఉంటాయి. పిఎంఓ కార్యాలయంలో ఉండేవాడు ఎప్పుడు చూసినా కానీ లాబింగ్ కోసం. ఇట్లా ఇప్పుడు రాజ్యసభలో కూడా చీలిక జరిగితే, 7 గనుక చీలితే ఏమవుద్ది, మెజారిటీ ఉన్న 11లో 7 పోతే ఇంకెంత ఉంటారు, 4 అసెంబ్లీలో. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ గ్రూప్లో ఉంటాడు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కకు తీయాలనుకుంటా సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి వెళ్ళి ఉన్నారు కాబట్టి, ఆ పార్టీ అధినేత కాబట్టి ఇంకా ఆయన ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇంకా ముగ్గురనే మాట్లాడుకోవాలేమో సార్. అంతే కదా, ఇప్పుడు 7 పోగా మిగిలింది 4లో ఒకరిని తీసేస్తే మిగిలేది 3 అన్నమాట. ఇప్పుడు వెళ్ళే ఆ 7 ఎవరు? ఇప్పుడు ఈ 11 మందిలో 7 రాయలసీమ వాళ్ళు. నీకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలో ఉన్నది 4. ఉత్తరాంధ్రలో 2, ఏది ఆ పాడేరు, అరకు. అవును సార్. నీకు కోస్తాంధ్రాలో 2, దర్శిలో శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్, ఏది ఎర్రగొండపాలెం. అంటే ఇప్పుడు మరి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు. నెక్స్ట్ అసలు మొత్తం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి నీకు శ్రీకాకుళం నుంచి నీకు మొత్తం ప్రకాశం జిల్లా దాకా చూస్తే అసలు టోటల్గా వేవ్. మొన్న మన ఎలక్షన్లో మనం చూసాం. 4 సీట్లే వచ్చినాయి అంటే 125 సీట్లకి 120 సీట్లు కూటమి కొట్టిందంటే 175 సీట్లలో వచ్చింది 11 కదా. అంటే 6% సీట్లకు ఆయన పడిపోయాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 94% సీట్లు వాళ్ళు కొట్టేసిన దీంట్లో. ఇక మరి ఇప్పుడు ఒరవడిలో కొట్టుకుపోవాల్సిందే. ప్రవాహం ఎటుంటే అటు పోవాల్సిందే. ఏటికి ఎదురీదగలవా? ఏటికి ఎదురీదలేరు, వాళ్ళు కొట్టుకుపోవాల్సిందే. ఇవాళ వీళ్ళకి ఇంకా 4.5 ఏళ్ళు పనులు కావాలి, ప్రభుత్వంతో పనులు కావాలి. ఇప్పటికీ వీళ్ళని నియోజకవర్గాల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళ మాట చెల్లుబాటు కాదు. అదే వీళ్ళు గనక పార్టీ మారితే, తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో ప్రభుత్వంలో భాగం అయితే వీళ్ళకి పోలీస్ పలుకుతారు, రెవెన్యూ పలుకుతుంది. ఎవరికన్నా 1 సెంటు పట్టా ఇప్పించాలన్నా, ఎవరి మీదన్నా కేసులుంటే అది తీయించేయాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంచాయతీ చేయకపోతే ఏ నియోజకవర్గంలో అయినా ఆ నాయకుడికి మనుగడ లేదన్నమాట. ఇప్పుడు మరి ఆ వెళ్ళే 7 ఎవరు? ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ పేర్లేంటి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళంతా ఇవాళ వెళ్ళిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఉన్న 11 మందిలో ఆయన సామాజిక వర్గం ఒక 5 ఉన్నారు. ఆ 5 ఆయనతో పాటు ఉంటారా? మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళంతా వెళ్ళిపోతారా? వీకర్ సెక్షన్ అంతా కూటమితో జత కడుతుందా? లేదు, ఆయన సామాజిక వర్గంలో కూడా ఆయన మీద విపరీతమైన అసంతృప్తి. మొన్న ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలో వచ్చినటువంటి ముసలం. ఎందుకంటే ఆయన తన సొంత సామాజిక వర్గానికే ఏమీ చేయలేదని, ఏదో సెలెక్టెడ్ కొంతమంది రెడ్లకే బాగా 1000 కోట్లు 100 కోట్లు తినబెట్టాడు తప్ప మిగతా వాళ్ళందరి నోళ్లు కొట్టాడని మనం చూసాం. అసలు మొట్టమొదటి గంట కొట్టిందే వాళ్ళు కదా. నెల్లూరు జిల్లాలో చీలిపోయారు కదా. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మొత్తం వాళ్ళే తిరగబడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ సొంత సామాజిక వర్గాన్ని కూడా పట్టించుకోలేదు అన్న దీంట్లో ఈ ముసలం ఇంతటితో ఆగుతుందా? రైట్. ఇప్పుడు ఈ వచ్చినటువంటి చీలిక నిట్ట నిలువున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిపోతే స్పేస్ ఇస్తే చాలు ఆక్యుపై చేయడానికి షర్మిల సిద్ధంగా ఉంది. రైట్. ఇవాళ షర్మిల ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ అపోజిషన్లో ఉంది కాబట్టి, ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆమె రెడీగా ఉందన్నమాట. ఏంటి, ఆ ప్లేస్ ఆక్రమించడానికి. రైట్ సార్. మరి ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.